హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈరోజు మనం నార్టన్స్ థియరం మీద అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ మనం చేస్తున్న నెట్వర్క్లో అయితే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అప్లై చేస్తాం, కేసీఎల్ అప్లై చేస్తాం, కేవీఎల్ అప్లై చేస్తాము అండ్ ఫైనల్గా నార్టన్స్ ఈక్వలెంట్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 1 minute friends, just let me check whether microphone is on or not. Okay, on only. Okay, so ఫస్ట్ థింగ్ ఏంటి మనకు చేయాల్సింది ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. నార్టన్స్ ఈక్వలెంట్ అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫైనల్ గా మనకి ఈ సర్క్యూట్ ని ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి? వన్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్ ప్యారలల్ విత్ నార్టన్స్ రెసిస్టెన్స్ ఏ బి. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ ఈ నార్టన్స్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆర్ఎన్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. ఆర్ఎన్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? మనకి చేయాల్సిన స్టెప్స్ ఏంటి? అక్రాస్ ఏ బ్రాంచ్ అక్రాస్ అయితే మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ అడుగుతున్నాడో ఆ బ్రాంచ్ లోడ్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. ఆల్రెడీ ఈ బ్రాంచ్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ ని రిమూవ్ చేసి మనకు అడుగుతున్నాడు. అండ్ రిమూవ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ సోర్సెస్ ఏవైతే నెట్వర్క్ లో ఉంటాయో అన్ని నెట్వర్క్స్ లో ఆ నెట్వర్క్ లో ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని మనం రిమూవ్ చేయాలి, అంటే ఇన్యాక్టివేట్ చేయాలి. ఇన్యాక్టివేట్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటి? వోల్టేజ్ సోర్స్, దట్ మీన్స్ వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకే ఫైన్. సేమ్ వన్స్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివ్ చేసిన తర్వాత మనకి అక్రాస్ ఏ టెర్మినల్స్ అయితే అడుగుతున్నాడో ఆ టెర్మినల్స్ దగ్గర నుంచి మనం సర్క్యూట్ లోపలికి చూస్తే మనకి ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనబడుతుందో అదే నార్టన్స్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనం చేయాల్సింది? నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటి? ఫైండింగ్ ఆర్ఎన్. ఓకే, సో ఏం చేయాలి? ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివేట్ చేయాలి, అంటే కరెంట్ సోర్స్ ని ఓపెన్ చేయాలి, ఈ వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో ఇన్యాక్టివేటెడ్ చేసిన సర్క్యూట్ ని మనం ఒకసారి మళ్ళీ రీడ్రా చేద్దాము. ఓకే, 3 ohms ఇది కరెంట్ సోర్స్ కాబట్టి ఓపెన్, అండ్ దెన్ అక్రాస్ గా ఉన్న 3 ohms అండ్ ఇది వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్. ఇది ఏ అనుకుందాం, ఇది బి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో ఇది 3 ohms అవుతుంది, ఇది 3 ohms అండ్ ఇది 3 ohms. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కావాల్సింది ఏంటి? ఈ టెర్మినల్స్ అక్రాస్ ఆర్ఎన్ కావాలి. సో చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3 ohms రెసిస్టెన్స్ బ్రాంచ్ అండ్ ఈ 3 ohms రెసిస్టెన్స్ బ్రాంచ్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ లో ఉన్నాయి. సో ప్యారలల్ లో ఉన్న ఈ 3 ohms రెసిస్టెన్స్ అండ్ 3 ohms రెసిస్టెన్స్ ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అన్నది ఈ 3 ohms రెసిస్టర్ కి సిరీస్ లో ఉంటుంది. సో మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటి? ప్యారలల్ ఈక్వలెంట్ ఆఫ్ 3 ohms అండ్ 3 ohms రెసిస్టర్ సాల్వ్ చేయాలి. సో ఆర్ 3 ohms ప్యారలల్ 3 ohms ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎప్పుడైతే ప్యారలల్ నెట్వర్క్ లో సేమ్ రెసిస్టర్స్ ని ఆల్ బ్రాంచెస్ లో సేమ్ రెసిస్టర్స్ ఉంటాయో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ దట్ ప్యారలల్ నెట్వర్క్ ఎంత అవుతుంది? వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. ఇక్కడ వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ ఎంత? 3 ohms బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని? 2. సో ఆర్ 3 ohms వాల్యూ ఎంత? 1.5 ohms. ఇది ఆర్ 3 ohms ప్యారలల్ టు ఆర్ 3 ohms. నెక్స్ట్ ఏంటి సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఈ 1.5 ohms రెసిస్టర్ ఈ ప్యారలల్ ఈక్వలెంట్ గా వచ్చిన 1.5 ohms రెసిస్టర్ ఈ 3 ohms రెసిస్టర్ కి సిరీస్ లో ఉంది. సో లెట్స్ డ్రా ది ఈక్వలెంట్ సర్క్యూట్, సింప్లిఫైడ్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఎంత? ఈ 3 ohms కి ఎంత ఈక్వలెంట్ అయింది? 1.5 ohms ఇన్ సిరీస్ విత్ 3 ohms. ఈ బ్రాంచ్ నేను ఇక్కడ మరి అయితే డ్రా చేయట్లేదు, ఎందుకు? ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. సో ఇది ఏ, ఇది బి. సో ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. సో సిరీస్ లో మనం ఏం చేయాలి? రెసిస్టర్స్ ని యాడ్ చేయాలి. సో దట్ మీన్స్ ఆర్ఎన్
ఈజ్ ఈక్వల్ టు 3 ohms ప్లస్ 1.5 ohms ఈజ్ ఈక్వల్ టు 4.5 ohms. సో నార్టన్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4.5 ohms రెసిస్టెన్స్ వచ్చింది. 4.5 ohms వచ్చింది. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సిన స్టెప్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫైండింగ్ నార్టన్స్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో దీనికి చేసే స్టెప్స్ ఏంటి? మనకి అక్రాస్ ఏ బ్రాంచ్ అయితే, అక్రాస్ ఏ టెర్మినల్స్ అయితే మనకి నార్టన్స్ ఈక్వలెంట్ అడుగుతున్నాడో ఆ టెర్మినల్స్ ని మనం షార్ట్ చేయాలి. ముందు షార్ట్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటిని అలానే ఉంచి, ఇన్ కేసు డిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటిని ఒక కాంపోనెంట్స్ కింద కన్సిడర్ చేసి షార్ట్ సర్క్యూట్ చేసిన బ్రాంచ్ లో ఎంత అమౌంట్ అయితే కరెంట్ ఫ్లో అవుతుందో అదే మనకి నార్టన్స్ కరెంట్ అవుతుంది. లెట్స్ రీడ్రా ద సర్క్యూట్. ఓకే, ప్రెసెంట్ నేనైతే ఈ సర్క్యూట్ ని ఒకసారి కాపీ చేసుకుని అక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. సో దట్ సారీ ఫ్రెండ్స్, వన్ మినిట్ సారీ, మళ్ళీ రీడ్రా చేయకూడదని నేను ఇది చేస్తున్నాను. కాపీ. ఓకే, లెట్స్ ఓకే ఫైన్. సో ఏంటి ఇది వి 3 ohms అండ్ 3 ohms. ఎంత ఈ వోల్టేజ్ ఎంత? సంథింగ్ ఎంతో కొంత వోల్టేజ్ అనుకోండి. ఎంత అప్రాక్సిమేట్లీ మనం దాన్ని ఒక 6 volts కింద తీసుకుందాం. ఎంత? 6 volts. 3 ohms అండ్ 2 ohms. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏబి అక్రాస్ ఈక్వలెంట్ అడిగారు కాబట్టి ఏబి టెర్మినల్స్ అయితే మనం షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇందులో ఫ్లో అవుతుంది షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకే, సో ఇందులో ఫ్లో అవుతుంది షార్ట్ సర్క్యూట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేంటి? వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్. ఇదేంటి? కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ 3 ohms రెసిస్టర్. సో ఈ బ్రాంచ్ ని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసి కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ 3 ohms రెసిస్టర్ గాను, ఈ బ్రాంచ్ ని వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ సిరీస్ రెసిస్టర్ అని నేను కన్వర్ట్ చేస్తాను. సో ఏంటి? యూజింగ్ source transformation technique. యూజింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ నేను ఇప్పుడు ఏం చేస్తాను? వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ ని ఏంటి అలాగా వోల్టేజ్ సోర్స్ ని ట్రావెల్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ చూసుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది వి, ఇది ఆర్ అనుకుంటే దీని ఈక్వలెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్. సో ఆర్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు. కరెంట్ సోర్స్ అన్నది ఎంత వాల్యూ అవుతుంది? అప్లైడ్ వోల్టేజ్ బై వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ ఇన్ ద నెట్వర్క్. ఇది వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్ గాను, కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ సోర్స్ గా చేసే ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సర్క్యూట్ లో వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది? 6 volts. కరెంట్ ఎంత ఉంది? 3 ohms. రెసిస్టర్ ఎంత? 3 ohms. సో ఇక్కడ మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అప్లై చేసి కరెంట్ సోర్స్ కింద మార్చితే ఈ బ్రాంచ్ ని అక్రాస్ బ్రాంచ్ ఎంత? 3 ohms. 3 ohms రెసిస్టర్ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వదు. అండ్ ఇక్కడ కరెంట్ సోర్స్ వాల్యూ ఎంత అవుతుంది? 6/3 అంటే 2 amps. 2 amps కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ 3 ohms రెసిస్టర్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ఏంటి? ఈ కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సో అంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ పొలారిటీ ఎలా పెట్టారు? ఈ కరెంట్ సోర్స్ డైరెక్షన్ కిందకు రావచ్చు కదా అని. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. ఈ పొలారిటీ అన్నది ఈ టెర్మినల్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ పాజిటివ్ టెర్మినల్ మీదకు ఉంది కాబట్టి కరెంట్ సోర్స్ డైరెక్షన్ అప్వర్డ్స్ పెట్టా. ఇక్కడ కూడా కరెంట్ సోర్స్ డైరెక్షన్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్ టెర్మినల్ డైరెక్షన్ ఆ డైరెక్షన్ లోనే పెట్టాను. ఓకే, నౌ లెట్ us సాల్వ్ ఫర్ దిస్ వి వాల్యూ. ఇది ఎంత వస్తుందండి? కరెంట్ సోర్స్ వాల్యూ అంతా 2 amps. 2 ఇంటూ రెసిస్టర్ వాల్యూ అంతా 3. సో 6 volts. 6 volts. అండ్ ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత అవుతుంది? 3 ohms. రెసిస్టర్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా, 3 ohms. సో అండ్ ఫైనల్ గా షార్ట్ సర్క్యూట్ అయితే చేస్తాం. ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం అనుకుంటున్నాను, ఇప్పుడు మనకి ఈ కరెంట్ సోర్స్ ఉంది కదా, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ వోల్టేజ్ ఒక రెసిస్టర్ ఉంది కదా,
ఈ ఎంటైర్ నెట్వర్క్ ని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసి వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ గా నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా మారుతుంది? వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్. 3 ohms రెసిస్టర్ ఏమైనా చేంజ్ అవుద్దా? చేంజ్ అవ్వదు. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఎంత అవుతుంది? కరెంట్ సోర్స్ వాల్యూ ఇంటూ రెసిస్టర్ దట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద కరెంట్ సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. అంటే ఎంత? 2 amps into 3. That means 6 volts. అండ్ ఈ నెట్వర్క్, ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత వచ్చిన నెట్వర్క్ దేనికి సిరీస్ లో ఉంది? ఈ 6 volts బ్యాటరీ ఇన్ సిరీస్ విత్ 3 ohms రెసిస్టర్ కి. అంటే 6 volts బ్యాటరీ అండ్ సిరీస్ విత్ 3 ohms రెసిస్టర్. దీన్ని ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ చేస్తాను ఈ బ్రాంచ్ ని. యాజ్ ప్రీవియస్లీ ఈ బ్రాంచెస్ నుండి షార్ట్ సర్క్యూట్ చేసాం అండ్ ఇందులో కరెంట్ ఫ్లో కావాలి కాబట్టి ఈ బ్రాంచ్ ఏబి టెర్మినల్ ని షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇప్పుడు మనకి సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో, ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఇదంతా కూడా ఒక సిరీస్ నెట్వర్క్ అంతట్లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో సింపుల్ గా కేవీఎల్ అప్లై చేస్తే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చేస్తుంది. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి? ఎంటైర్ నెట్వర్క్ లో ఫ్లో అవుతుంది షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో లెట్ us సాల్వ్ ఫర్ కేవీఎల్. దానికంటే ముందు టెర్మినల్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్ అండ్ కరెంట్ ఈ డైరెక్షన్ లో ఎంటర్ అవుతుంది కాబట్టి కరెంట్ ఎంటర్ ప్లస్ మైనస్. ఇక్కడ కూడా రెసిస్టర్ కి ప్లస్ మైనస్, వోల్టేజ్ సోర్స్ ప్లస్, ఇది మైనస్. దట్స్ ఇట్. నౌ అప్లై కేవీఎల్. on applying KVL ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ సోర్స్ దగ్గర నుంచి ఫస్ట్ వోల్టేజ్ వాల్యూస్ అండ్ డ్రాప్స్ అయితే నేను రాస్తాను, తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి సైన్స్ పెడదాం. ఇక్కడ ఎంత? ఫస్ట్ 6 volts అండ్ 3 into కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ohms రెసిస్టర్ ఎంత? షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ 6 volts ఇది. అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 3 ohms రెసిస్టర్ ఎంత? షార్ట్ సర్క్యూట్ కరెంట్ I. సో 3 into ISC ఈజ్ ఈక్వల్ టు ఎంత? కేవీఎల్ ఏం చెప్తుంది? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇప్పుడు ఈ 6 volts ఉంది కదా, ఈ 6 పొలారిటీ ఏమొస్తుంది? ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? ఓకే, ఏంటి ఇక్కడ ఈ 6 ohms 6 volts వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. సో మైనస్ తీసుకుంటాం. రెసిస్టర్లోకి ఎంటర్ అవుతుంది ప్లస్. ఈ 6 volts నుంచి కూడా కరెంట్ ఎలా లీవ్ అవుతుంది? ఇలా లీవ్ అవుతుంది. సో దానికి కూడా మైనస్ పొలారిటీ వస్తుంది. ఈ 3 ohms రెసిస్టర్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ చూసుకుంటే 3 + 3 3IC + 3IC అంటే 6ISC అంటే 6ISC minus 6 and minus 6 minus 12 is equal to 0. That implies 6IC is equal to 12 volts. That means short circuit current ISC is equal to 12 by 6, that is equal to 2 amps. This is the short circuit current value. షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో మనకి నార్టన్స్ ఈక్వలెంట్, నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం అండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి? నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అక్రాస్ ద టెర్మినల్స్ ఏబి మనం డ్రా చేస్తే ఈ ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. సో ఏంటి? నార్టన్స్ ఈక్వివలెంట్ అది అడిగింది అదే కదా, లెటెస్ట్ డ్రా దట్. నార్టన్స్ ఈక్వలెంట్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్ parallel with Norton's resistance. ఇది RN, ఇది ISC, టెర్మినల్స్ AB. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చింది? 2 amperes 2 amperes వచ్చింది కదా షార్ట్ సర్క్యూట్ కరెంట్. చూడండి 2 amperes వచ్చింది. సో అదే ఇక్కడ మనం రాద్దాం. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత? షార్ట్ సర్క్యూట్ కరెంట్ 2 amperes అండ్ వాల్యూ ఆఫ్ ది నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 1.5 కాదు, నార్టన్స్ రెసిస్టెన్స్ 4.5 ohms వచ్చింది. సో నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంత? 4.5 ohms. దట్స్ ఇట్ అండి. ఈ విధంగా మనం నార్టన్స్ ఈక్వలెంట్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాము. ఇది మరీ అంత అడ్వాన్స్డ్ లెవెల్ కాదు. ఈ ప్రాబ్లమ్ ని ఈ అడ్వాన్స్డ్ లెవెల్ కింద ఎందుకు కన్సిడర్ చేశాను అంటే, నాట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ కేవీఎల్, ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ 2 times అప్లై చేసాము అండ్ కేవీఎల్ అప్లై చేస్తున్నాం అండ్ నార్టన్స్ కరెంట్ ని నార్టన్స్ ఈక్వలెంట్ ఆఫ్ చేయడానికి ఓమ్స్ లో అప్లై చేస్తున్నాం. సో 3 to 4 లాస్ మనం ఇందులో
ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి నేను దీని ఒక అడ్వాన్స్డ్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేసి సాల్వ్ చేయడం జరిగింది. సో మనకు కావాలంటే ఇంకొక ప్రాబ్లం చేసుకుందాం, ఎందుకంటే ఇట్ సీమ్స్ లిటిల్ బిట్ ఈజీ. నేనైతే ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, లెట్ us సాల్వ్ ఫర్ దట్. ఓకే, లెట్ us సాల్వ్ దట్. ఏంటి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక రెసిస్టర్ ఉంది, 2 ohms రెసిస్టర్, అండ్ మనం నెట్వర్క్ కి 5 volts ఇచ్చాము, అండ్ ఇక్కడ ఒక 2 ohms రెసిస్టర్ బ్రాంచ్ పెట్టాం, అండ్ ఈ నెట్వర్క్ లో ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అయితే తీసుకుందాము, ప్లస్ మైనస్, అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేద్దాం. ఈ టెర్మినల్ సి అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ కి ఒక 1 ohm ఇచ్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏబి కదా, అండ్ ఈ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ 3VAB అనుకుందాం. ఓకే, 3VAB అంటే ఇక్కడ ఈ డిపెండెంట్ సోర్స్ అన్నది ఇక్కడ ఏవి దగ్గర ఎంత వోల్టేజ్ అయిపోయిందో ఆ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నార్టన్స్ రెసిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, సో నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏంటి, ఫస్ట్ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేయాలి, ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివేట్ చేయాలి, డిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటిని ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేసి సాల్వ్ చేయాలి అని చెప్పాను. ఎప్పుడైతే నెట్వర్క్ లో డిపెండెంట్ సోర్సెస్ లేకుండా ఇండిపెండెంట్ సోర్సెస్ లేకుండా ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక 1 volt సోర్స్ ని మనం ఎక్కడైతే ఏ బ్రాంచ్ టెర్మినల్స్ అక్రాస్ అయితే మనకు క్యాలిక్యులేట్ చేయమని అడిగారో ఆ టెర్మినల్స్ అక్రాస్ 1 volt వోల్టేజ్ సోర్స్ మనం ప్రొవైడ్ చేసి దాని నుంచి కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది అనుకుంటే 1/I అన్నది మనకి నార్టన్స్ రెసిస్టెన్స్ ఇస్తుంది. సో లెట్ us సాల్వ్ దట్ వితౌట్ ఎనీ డిలే. ఏంటి, ఫైండింగ్ నార్టన్స్ రెసిస్టెన్స్. సో ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇక్కడ 2 ohms రెసిస్టర్, ఇది 2 ohms రెసిస్టర్, ఇది 2 ohms రెసిస్టర్, ఇది షార్ట్ సర్క్యూట్ చేసాము, అండ్ దీన్ని అయితే ఇలానే ఉంచుదాం, ప్లస్ మైనస్ 3VAB. ఓకే, ఇది 1 ohm, ఇది ఏబి కదా. నేను ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటున్నా ఇక్కడ 1 volt వోల్టేజ్ సోర్స్ ని ఇచ్చాను అని చెప్పి, ఇది 1 volt అనుకుంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ అనుకుందాం, ఇది 1 volt అనుకుందాం. అప్పుడు మనకి నార్టన్స్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందంటే 1/I. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ నార్టన్స్ ఆర్ థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ when there is a dependent source component in the network. ఓకే, సో మనకు R n 1/I వస్తుంది. సో అల్టిమేట్ గా మనకి చేయాల్సింది ఏంటి, ఐ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, ఐ వాల్యూ కనుక్కోవాలి. సో ఏం చేస్తున్నాం, ఈ నోడ్ ని ఏ అనుకుందాం, ఈ నోడ్ బి అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది కదా, ఇందులో కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్ I1 అనుకుందాం, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I2, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I3. సో డైరెక్ట్ గా ఇప్పుడు కేసీఎల్ అప్లై చేసే ముందు నేను ఇక్కడ మనకి ప్యారలల్ నెట్వర్క్ అనిపిస్తుంది 2 ohms అండ్ 2 ohms, దీన్ని అయితే నేను సింప్లిఫై చేసి అండ్ దెన్ కేసీఎల్ అప్లై చేసి ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్ us అప్లై కేసీఎల్ ఫస్ట్. let us calculate for parallel equivalent resistance of this 2 ohms and 2 ohms. ఏం చెప్పా, ఎప్పుడైతే ప్యారలల్ నెట్వర్క్ లో సేమ్ రెసిస్టర్ వాల్యూస్ ఉంటాయో ఈక్వలెంట్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, వాల్యూ ఆఫ్ రెసిస్టర్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్. ఇక్కడ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ ఎంత, 2 ohms. సో నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ని 2, సో 2/2 1 ohms ఎంత, ఆర్ ప్యారలల్ ఎంత అవుతుంది, వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్ 1 ohm. సో సింప్లిఫైడ్ సర్క్యూట్ అయితే ఇక్కడ డ్రా చేద్దాం, చూడండి. సో సింప్లిఫైడ్ ఈక్వలెంట్ నెట్వర్క్ ఎలా ఉంది, 1 ohms, అండ్ ఇది 3VAB అంటే ఎంత, నథింగ్ బట్ 3 volts. ఎందుకు, VAB 1 volt కదా, ఆల్రెడీ మనం ఆ టెర్మినల్స్ అక్రాస్ కదా 1 volt ఇజ్యూమ్ చేసుకున్నాం, 3 = 1 volt, అండ్ ఇది ఒక 1 ohms రెసిస్టర్, ఇది 1 volt ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం, AB. సో మనకు కావాల్సింది కరెంట్ I. సో ఇది ప్లస్ ఇది ఇక్కడ ఫ్లో అవుతుంది I1 అనుకుందాం, ఇక్కడ ఫ్లో అవుతుంది I2 అనుకుందాం. ఈ నోడ్ ఆల్రెడీ చెప్పాను, నోడ్ ఏ. నౌ ఏం చేయాలి, అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. ఏమవుతుంది, కరెంట్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ లీవింగ్. సో I ఈజ్ ఈక్వల్ టు
I1 ప్లస్ I2. I1 ఎంత? ఈ I1 అంటే నథింగ్ బట్ ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 1 ohms రెసిస్టర్స్ బ్రాంచ్. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 1 ohms రెసిస్టెన్స్ బ్రాంచ్ అంటే వోల్టేజ్ అక్రాస్ దట్ బ్రాంచ్ ఎంత? 1 volt. సేమ్ ఈ ఈ ఏబి అనేది ప్యారలల్ ఉన్నాయి కదా, సో 1 volt రిపీర్ అవుతుంది అక్కడ. అండ్ 1 volt బై 1 ohm 1 ampere వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ 1 volt బై 1 ohm ప్లస్ I2. I2 ఎలా సాల్వ్ చేస్తామండి? I2 ఎలా అంటే చూడండి, అండ్ ఇప్పుడు ఈ 1 ohms ఇక్కడ ఈ 1 ohms ఉంది కదా, ఈ 1 ohm బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంటే కదా I2. సో ఇక్కడ ఎపిర్ అవుతున్న వోల్టేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఈ రెసిస్టర్ వాల్యూకి డివైడ్ చేసి ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ వస్తుంది. సో ఇక్కడ ఎపిర్ అవుతున్న వోల్టేజ్ ఎంత, ఇక్కడ ఈ బ్రాంచ్ టెర్మినల్స్ ఎంతైతే వోల్టేజ్ ఎపిర్ అవుతుందో అది ప్లస్ ఈ డిపెండెంట్ సోర్స్ వోల్టేజ్ ఇక్కడ ఎపిర్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఏం చేస్తాం అప్పుడు, ఎంత వోల్టేజ్ ఎంత? 1 volt. 1 volt. ఇక్కడ టెర్మినల్ ఏంటి ఉంది, మైనస్ ఉంది. అంటే జస్ట్ నేను ఏంటి అప్లై చేస్తున్నాను అంటే కేవీఎల్ అప్లై చేస్తున్నాను సింపుల్ గా. ఇక్కడ ఎంత ఎపిర్ అవుతుందండి, 1 volt ఎపిర్ అవుతుంది. నేను ఇక్కడ ఈ బ్రాంచ్ నేను V2 అనుకుంటున్నాను, 1 ohms రెసిస్టర్ బ్రాంచ్ ఎపిర్ అయ్యే వోల్టేజ్ ని V అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కేవీఎల్ అప్లై చేసినట్లయితే ఏంటి, కేవీఎల్ అప్లై చేసినట్లయితే -1 ఇక్కడ ఈ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ నుంచి ప్లస్ టెర్మినల్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో తీసుకుంటే -1 -3 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. దట్స్ ఇట్. అంటే దిస్ ఈస్ ద వోల్టేజ్ దట్ ఈస్ అపియరింగ్ అక్రాస్ ది 1 ohms రెసిస్టర్ బ్రాంచ్. సో ఎంత అవుతుంది, 4/1. అంటే 1 ప్లస్ 4/1 అంటే 4 amperes. 4. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5 amperes. సో అల్టిమేట్ గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది నార్టన్స్ కరెంట్ ఫైండ్ చేయడానికి I అనుకున్నాము, I వాల్యూ 5 వచ్చింది. సో now let us substitute the value of I in this Norton's resistance formula. So Rn is equal to 1/5. అంటే Rn is equal to ఎంత వచ్చింది, 0.2 ohms. Rn is equal to 0.2 ohms. That's it. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో షార్ట్ సర్క్యూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ బ్రాంచ్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత ఈ 5 అండ్ అంత అప్పుడు అంటే డిపెండెంట్ సోర్సెస్ ని అలానే ఉంచి ఏదైతే షార్ట్ సర్క్యూట్ చేసామో ఆ షార్ట్ సర్క్యూట్ చేసే బ్రాంచ్ లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆపుతున్నా. ఇన్ కేస్ మీకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలి అంటే లెట్ us సాల్వ్ ఫర్ దట్. సో ఆ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ని సాల్వ్ చేయడానికి అయితే వదిలేసాను. సో ఫ్రెండ్స్, ఇక్కడతో అయితే నార్టన్స్ థెరమ్ మీద ప్రాబ్లమ్స్ ని నేను క్లోజ్ చేస్తున్నాను. మోడరేట్ లెవెల్ అయ్యింది, బేసిక్ లెవెల్ అయింది, బేసిక్ లెవెల్ అయింది, అడ్వాన్స్ లెవెల్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ లెక్చర్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థెరమ్ క్లాస్ స్టార్ట్ చేస్తాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. Once again, thank you all from the bottom of my heart for watching the lecture until the end. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.